సీమరాజా అనేటువంటి వ్యక్తి తన యూట్యూబ్ ఛానల్లో వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకుల గురించి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి కానీ ఆ పార్టీకి సంబంధించి కానీ తన యూట్యూబ్ ఛానల్లో చాలా వల్గర్గా మాట్లాడతాడు. తను పెట్టేటువంటి తమ్మునేల్స్ కూడా అంతే దారుణంగా ఉంటాయి. సో వీటికి సంబంధించి ఈ సీమరాజా మాట్లాడేటువంటి మాటలకు సంబంధించి ముఖ్యంగా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళా నేతలు ఎవరైతే లక్ష్మీపార్వతి గారు కానీ రోజా గారు కానీ వాళ్ళ వయసుకు సంబంధించి వాళ్ళు కట్టుకునేటువంటి బట్టలకు సంబంధించి వాళ్ళ మాట్లాడేటువంటి మాటలకు సంబంధించి అలా ఎంత నీచంగా మాట్లాడే వ్యక్తి అంత మాట్లాడినా కూడా వైసీపీ పార్టీ ఎందుకు పట్టించుకోవడం లేదనే కానీ, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఈ అధికార పార్టీకి చెందినటువంటి ఒక ప్రధాన ఛానల్లో కూర్చొని వైసీపీ పార్టీలో అనేక మంది నాయకుల రాసలీలలు ఉన్నాయి, ఒక్కొక్కటి బయట పెడతాం. మీకు పెద్ద విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాసలీలలు కూడా ఉన్నాయి, మా అన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాయి, అది కూడా బయట పెడతానని చెప్పి ఈ వ్యక్తి ఆ టీవీ ఛానల్ డిబేట్లో చెప్పడం జరిగింది. అయినా కూడా వైసీపీ పార్టీ నాయకులు ఎవ్వరూ స్పందించలేదు. కొంతమంది వైసీపీ పార్టీ నాయకులు అడిగితే ఆ వ్యక్తి గురించి పట్టించుకోవడం ఎందుకు, అనవసరంగా పట్టించుకొని అలాంటి వ్యక్తిని హీరో చేయడం ఎందుకు అని చెప్పి కొంతమంది చెప్పారు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఇంకా రోజు రోజుకి రెచ్చిపోతున్నాడు, ఇంకా దారుణాతి దారుణంగా వీడియోలు చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు వైసీపీ పార్టీలో కదలిక వచ్చింది. అంబటి రాంబాబు గారు ఈరోజు ఈ సీమరాజా అనేటువంటి వ్యక్తి తన యూట్యూబ్ ఛానల్లో ఏమేం చేస్తున్నాడనే దానికి సంబంధించి కొన్ని ఎవిడెన్స్ తీసుకొని, అదేవిధంగా టీడీపీ పార్టీ అఫీషియల్ పేజీలో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏ రకంగా ఫోటోలు మార్పింగ్ చేసి అవమానకరంగా పెడతా ఉన్నాడని దానికి సంబంధించి వాళ్ళు ఈరోజు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పోలీసులు చర్యలు తీసుకుంటారా, కేసు పెడతారా, అరెస్ట్ చేస్తారా అనేటువంటి విషయం పక్కన పెడితే అంబటి రాంబాబు గారు మాట్లాడిన దాంట్లో ఒక లాజిక్ ఉంది. ఆయన ఏం మాట్లాడాడంటే, ఏదైతే ఈ టీడీపీ అఫీషియల్ పేజీల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక ఫోటో మార్పింగ్ చేసి పెట్టడం దారుణాతి దారుణంగా ఉంది. ఆ మార్పింగ్ సంబంధించి అఫీషియల్ పేజీలో ఉన్నప్పుడు అంబటి రాంబాబు స్పందించి దయచేసి మీరు ఏదైతే పెట్టారో ఈ పోస్ట్, ఈ మార్పింగ్ చేసి పెట్టారో దీన్ని రిమూవ్ చేయండి అని చెప్పినా కూడా వాళ్ళు అదే రకంగా దాన్ని అట్లాగే ఉంచారు, దాన్ని రిమూవ్ చేయలేదు. దీనికి సంబంధించి ఒకటి. అదేవిధంగా సీమరాజా అనేటువంటి వ్యక్తి ఈ అంబటి రాంబాబు, సుకన్య, సంజన ఇట్లా వీళ్ళు టోల్గేట్ దగ్గర దొరికారని, లేకపోతే అంబటి ఆంబోతు జగన్ అన్నని బెంగ పెడుతున్నావా అంటే ఇంకా వల్గర్ లాంగ్వేజ్, బదులు ఇంకా వేరేది ఉంటుంది కదా దాన్ని వాడతారనమాట ఆ క్యాండిడేట్. సో ఇట్లా వల్గర్గా తమ్మునేల్స్ పెట్టి నోటికి ఎంత వస్తే అంత వాళ్ళకి ఏది అనిపిస్తే అది, అంటే వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకుల యొక్క వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేయడం, దాని మీదనే చర్చ జరిగే విధంగా ఉండడం. సో ఆ యూట్యూబ్ ఛానల్లో అదే పనిగా ఆ వ్యక్తి వీడియోలు చేస్తాడు. ఒక ప్రజా సమస్యలు కానీ వేరే దాని గురించి ఉండదు, కంప్లీట్ ఇదే. జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, ఆ పార్టీలో ఉన్న నాయకులను తిట్టడం, తనకు నచ్చినట్టుగా ఏదో ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున మాట్లాడుతున్నట్టు ఏదేదో జస్ట్ నేను వైసీపీ పార్టీని అని చెప్పి కండు వేసుకొని మాట్లాడుతుంటాడు. సో ఈ రకంగా చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ఇవన్నీ ఎవిడెన్స్తో సహా మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఏదైతే కూటమి సర్కార్ మరి అసభ్యకర పోస్టులు పెట్టేటువంటి వ్యక్తులకు సంబంధించి అరెస్ట్ చేస్తామని చెప్పిందో, మరి వైసీపీ పార్టీలో ఉన్నా కానీ, జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఉన్నా కానీ, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కానీ ఎవరిని చేసినా కూడా వదిలిపెట్టామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పినటువంటి క్రమంలో మరి వాళ్ళు నిజంగా కనుక దీన్ని నిర్మూలించాలనే ఆలోచనతో ఉంటే మరి ఈ వ్యక్తి పైన ఇప్పుడు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతుందో ఈ వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి అంబటి రాంబాబు గారు చెప్పడం జరిగింది. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే అంబటి రాంబాబు చెప్పింది నిజమా అబద్ధమా అని కూడా నిరూపించాలని కూడా అంబటి రాంబాబు గారు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఇది అబద్ధమని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఈ సీమరాజా యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు అంబటి రాంబాబు ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా ఆ ఛానల్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి, ఆ తమ్మునేల్స్ కూడా ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఏదైతే టీడీపీ అఫీషియల్ పేజ్లో జగన్ ఫోటో మార్పింగ్ చేసిన ఫోటో ఇప్పటికీ అలాగే ఉంది. కాబట్టి ఇవి నిజాలు. ఆ పెట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తే ఈ కూటమి సర్కార్ నిజాయితీతో ఉంది, ఇది నిర్మూలించాలని ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు అనుకోండి వీటిని ప్రోత్సహిస్తుంది అనుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి అంబటి రాంబాబు గారు చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా అదే జరుగుతుంది. వాళ్ళు ఎట్లాగో వాటిని ఆ వ్యక్తి మీద కేసు పెట్టరు, అరెస్ట్ చేయరు, వాళ్ళ టీడీపీ అఫీషియల్ పేజ్లో దాన్ని రిమూవ్ చేయరు. అంటే దాని అర్థం ఏంది, అసభ్యకరమైన పోస్టులను, బూతులను వీళ్ళు ప్రోత్సహిస్తున్నట్టే కదా. అదేవిధంగా ఈ సీమరాజా అనేటువంటి వ్యక్తి ఆ స్టూడియోలో ఎక్విప్మెంట్ కానీ, ఆ వ్యక్తి స్టూడియో నడపడానికి కానీ, ఆ వ్యక్తి మాట్లాడడానికి కానీ కర్త కర్మ క్రియ అన్ని లోకేష్ అని చెప్పి కూడా అంబటి రాంబాబు చెప్పడం జరిగింది. సో ఈ రకంగా ఆరోపణలు వస్తున్నటువంటి క్రమంలో మీరు కనుక ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోకపోతే, మీరు కనుక ఆ వ్యక్తిని అరెస్ట్ చేయకపోతే ఇది ఏదైతే ఇప్పుడు లోకేష్ బాబే కర్త కర్మక్రియ అని చెప్తా ఉన్నారో అది నిజం అనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తిని మీరే ప్రోత్సహిస్తున్నారు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే రజనీకాంత్ రోబో సినిమాలో ఉంది కదా, ఒక రోబోని తయారు చేసి ఆ రకంగా సీమరాజు అనేటువంటి వ్యక్తిని తయారు చేసి మీరు ఆ వ్యక్తి చేత జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ పార్టీ నాయకుల్ని డ్యామేజ్ చేయడానికి ఆ వ్యక్తిని వాడుకుంటున్నారు అనడానికి
ఇంకా వేరే ఉదాహరణలు అవసరం ఉండదు అని చెప్పి అంబటి రాంబాబు గారు లాజిక్తోనే మాట్లాడాడు. మరి కొంతమంది అంటున్నారు మాట్లాడారు, మళ్ళీ వీళ్ళు కనుక పట్టించుకోకపోతే, వీళ్ళు కనుక చర్యలు తీసుకోకపోతే హైకోర్టుకు వెళ్తామని చెప్తున్నాడు. హైకోర్టులో కూడా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్తా ఉన్నారు. సో వీటికి సంబంధించి ఈ రకంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉంటే ఆయన మాటలకు సంబంధించి కొంతమంది కామెంట్స్ ఏం పెడుతున్నారో తెలుసా? అయ్యా అంబటి, నువ్వు బాగానే చెప్తున్నావు కానీ హైకోర్టుకు పోయినా సుప్రీంకోర్టుకు పోయినా ఇది ఒరిగేది ఏమీ లేదు, సీమరాజా వెంట్రుక కూడా మీరు పీకలేరు అని చెప్తా ఉన్నారు. సరే, హైకోర్టులో న్యాయం జరగకపోవచ్చు, సుప్రీంకోర్టులో న్యాయం జరగకపోవచ్చు, ప్రజా కోర్టు అనేది ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ ఏ కోర్టులో జరగనటువంటి న్యాయం కానీ ప్రజా కోర్టులో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దాన్ని ఎవ్వడూ ఆపలేడు. సో అది గుర్తుపెట్టుకోవాలి ఈ రకంగా మాట్లాడే వాళ్ళందరూ కూడా. ఇంకోటి, వైసీపీ పార్టీలో మాట్లాడే వాళ్ళ సంగతి ఏంటి అని కూడా కొంతమంది అంటా ఉన్నారు. సో ఖచ్చితంగా వైసీపీ పార్టీ కూడా వాళ్ళ పార్టీలో ఎవరైనా మాట్లాడితే ముందు దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. పంచ ప్రభాకర్ కూడా ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని విమర్శించడం తప్పలేదు, కానీ ఆ లాంగ్వేజ్ ఎవరికి నచ్చదు కాబట్టి దాన్ని వైసీపీ ప్రోత్సహించింది అనేటువంటిది వీరి యొక్క అభిప్రాయం. కాబట్టి వైసీపీ పార్టీ కూడా ఇట్లా ఎవరైనా మాట్లాడితే మీ తరఫున మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి చెప్పండి, మా తరఫున మాట్లాడేటప్పుడు ఈ లాంగ్వేజ్ వాడొద్దని చెప్తే అది మీకు మంచిది. ఎందుకంటే మొన్న ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉండడం వల్లే మీ పార్టీ నష్టపోయిందన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ కూటమి సర్కారు ఇలాంటి అంశాలను తెరపైకి తెచ్చి వైసీపీ పార్టీ కానీ వైసీపీ పార్టీ నాయకులు కానీ ప్రజా సమస్యల మీద పోరాడకుండా ఉండే విధంగా, కేవలం అంతసేపు దీని గురించే మాట్లాడే విధంగా ఆ కూటమి సర్కారు ఆలోచన చేస్తుంది. కాబట్టి దయచేసి వాళ్ళ ట్రాప్లో పడకుండా మీరు వాటి గురించి ఫైట్ చేయాలి. అదొక భాగం మాత్రమే, కంప్లీట్ దాని మీదే ఉండకూడదు. ఎందుకంటే వదిలేస్తే మీరు అదే రకంగా వాళ్ళని వదిలేశారనుకోండి, అది నిజం అనుకునే అవకాశం ఉంటుంది, దాన్ని నిజం కూడా వాళ్ళు చేస్తారు. కాబట్టి వీటితో పాటు ఈ విషయంలో న్యాయం జరగడంతో పాటు, వీటిని ఖండించడంతో పాటు, వీటిని కంట్రోల్ చేసుకోవడంతో పాటు, పార్టీ కార్యకర్తల్ని, పార్టీ నాయకుల వల్ల ఇమేజ్ డ్యామేజ్ కాకుండా మీ మనోభావాలు దెబ్బతిన్న ఉండడం కోసం మీకు ఉన్నటువంటి రైట్స్ని, మీకు ఉన్నటువంటి హక్కులను వాడుకొని న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళి న్యాయం పొందకపోతే ప్రజా న్యాయస్థానం ఉంటుంది, అందులో ప్రజలకు వివరించి ప్రజా సమస్యల మీద కూడా మీరు ఫైట్ చేసి ప్రజా సమస్యల కోసం కూడా మీరు వాళ్ళ తరఫున నిలబడి ఈ అధికార పార్టీ ఏదైతే ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి సంబంధించి మీరు ఫైట్ చేస్తేనే మీ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే వాళ్ళ ఆలోచన ఏదైతే ఉందో మళ్ళీ మేమే అధికారంలోకి రావాలి, ఈ పార్టీ ప్రజల తరఫున పోరాడకుండా ఉండకుండా చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారో మీరు అదే ట్రాప్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదేమైనా కూడా ఈ సీమరాజా లాంటి వ్యక్తులు ఇదే రకంగా మాట్లాడితే, ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా జగన్నే తిట్టాలి, జగన్ పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకులను బూతులు తిట్టాలి, వాళ్ళ వయసు గురించి మాట్లాడాలి, వాళ్ళ మాటల గురించి మాట్లాడాలి, వాళ్ళ మేకప్ల గురించి మాట్లాడాలి అని చెప్పి దాని మీదనే మాట్లాడి ఏదో మనకు వ్యూస్ వస్తాయని చెప్పు, ఈ రకంగా మాట్లాడితే పలానా పార్టీ మనకు ఫండ్ ఇస్తుందని చెప్పు, మన స్టూడియో మెయింటెనెన్స్ చూస్తారని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే గవర్నమెంట్లు అయితే మారుతాయి కదా, ఆ గవర్నమెంట్ మారినప్పుడు వాళ్ళకి ఇట్లా మాట్లాడినటువంటి పరిస్థితి ఏదో మనం చూస్తున్నాం కదా. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలి. అది దృష్టిలో పెట్టుకొని మనం దానికి తగ్గట్టుగా మాట్లాడాలి. కానీ అంతేగాని నా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతా, నేను ఏది అనుకుంటే అదే చెప్తా నా ఛానల్లో అంటే మాత్రం కుదరదు. సీమరాజా లాంటి వ్యక్తులు కానీ ఇదే రకంగా చేసుకుంటూ పోతే సీన్ సితార్ అవ్వడం ఖాయం. ఇప్పటికైనా వైసీపీ పార్టీ స్పందించి మొదటి కంప్లైంట్ అంబటి రాంబాబు గారు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చాలామంది మహిళా లీడర్లు కూడా మరి ఆ వ్యక్తి మీద కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం నడుస్తూ ఉంది. సో ఈ సీమరాజుకి సంబంధించి మరి ఆ వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, ఆ వ్యక్తి ఏదైతే తన యూట్యూబ్ ఛానల్ చెప్తున్నటువంటి విషయాలకు సంబంధించి కానీ ఆ వ్యక్తిని మీరు సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఆ వ్యక్తి చేసిన తప్ప అనేటువంటి అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టండి.